హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హేమంత్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనమైతే ఒక మంచి అద్భుతమైన శివాలయానికి అయితే వెళ్ళబోతున్నాం. అది ఏంటంటే కైలాస ఈశ్వర మొడయార్ ఆలయానికంటే ఈ ఆలయం అయితే మన కాంచీపురంలో ఉండే తకోలం దగ్గర అయితే ఉంటుంది. ఈ ఆలయాన్ని అయితే కులోంతుకు చోళ ఆయన యొక్క భార్య కోరిక ప్రకారం అయితే ఈ ఆలయం అయితే నిర్మించారండి. ఈ ఆలయం అయితే చాలా అంటే చాలా అద్భుతంగా మొత్తం రాతి నిర్మాణం అయితే ఉంటుంది. ఓకేనా అంటే అదే కాకుండా ఈ ఆలయం ఒక 50% అయితే మొత్తం అయితే శిథిలావస్థం అయితే అయిపోయింది. ఇప్పుడైతే మనం ఆ టెంపుల్ దగ్గరికి వెళ్ళి ఆ టెంపుల్ యొక్క పూర్తి విషయం అనేది తెలుసుకుందాం. ఈ వీడియోని లైక్ చేసి స్టార్ట్ చేయి, మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. మన టెంపుల్లోకి వెళ్ళే ముందు ఇక్కడైతే మనం ఒక చిన్న విషయం అయితే తెలుసుకోవాలా. ఇప్పుడు మీరు నా బ్యాక్ సైడ్ చూస్తున్నది ఒక చిన్న బ్రిడ్జ్ మాతో దీన్ని కేశవరం బ్రిడ్జ్ అని అయితే పిలుస్తారండి. ఈ ప్రదేశానికి టెంపుల్కి ఏంటి సంబంధం అంటే ఇక్కడ 3 నదులు అయితే సంగమిస్తాయి, అంటే త్రివేణి సంగమం అని అయితే పిలుస్తారు. ఆ 3 నదులు ఏవంటే కొసస్థలయార్, కల్లార్ నది, కోవం నది. ఈ 3 నదులు అయితే ఇక్కడ సంగమించడం వల్ల అయితే దీన్ని చాలా పవిత్రమైన స్థలం అయితే పిలుస్తారండి. అండ్ అదే కాకుండా ఈ ఆలయానికి ఈ నదికి ఏంటి సంబంధం అంటే ఇక్కడ కానీ మనం టెంపుల్లోకి వెళ్ళే ముందు ఈ టెంపుల్లో ఇక్కడ ఈ నదిలో కానీ స్నానం ఆచరించి టెంపుల్ దగ్గర కానీ వెళ్తే చాలా పుణ్యం కలుగుతుందని సలపురం అనేది చెబుతుంది. ఓకేనండి, ఇప్పుడు నేనైతే మీకు ఈ టెంపుల్ యొక్క లొకేషన్ అయితే చెప్పలేదు ఇంట్రోలో కూడా. ఎందుకంటే ఈ టెంపుల్ దగ్గరికి రావడానికి అయితే నేను కూడా చాలా అయితే స్ట్రగుల్స్ అయితే పడ్డాను. ఎట్టనో పోయి మళ్ళీ ఇక్కడికైతే వచ్చాను. ఇప్పుడు మీకైతే ఈ టెంపుల్ యొక్క లొకేషన్ ఎలా చెప్పాలంటే కరెక్ట్గా ఈ కేశవరం బ్రిడ్జ్ ఉంది కదా, ఈ బ్రిడ్జ్ లొకేషన్ అయితే నేను మీకు కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది చూడండి. ఇక్కడ ఈ కేశవరం బ్రిడ్జ్ కానీ నుంచి నేను మీకు ఇక్కడ ఒకటే స్ట్రైట్ రోడ్డు మట్టి రోడ్డు మారుతూ ఉంటుంది. ఇక్కడ నుంచి పోతే మీకు ఫుల్ డీటెయిల్స్ అయితే ఇస్తాను, చెప్తాను పదండి. ఆ బ్రిడ్జ్ కాడి నుంచి మనం ఇలా నేరుగా వస్తానే ఇక్కడైతే మనకు మట్టి రోడ్డు అనేది వస్తుందండి. ఈ మట్టి రోడ్డు కాడి నుంచి మనం నేరుగా కానీ వస్తే ఒక 500 మీటర్స్ ఇక్కడైతే మనకు టెంపుల్ అయితే వస్తుంది. ఇదే నా బ్యాక్ సైడ్ కనిపిస్తున్న టెంపుల్ అనేది ఇదేనండి. నేను మీకు చెప్పిన శ్రీ కైలాస ఈశ్వర మొడయార్ ఆలయం అనేది. ఇప్పుడు మనం టెంపుల్లోకి అయితే వెళ్ళి టెంపుల్ యొక్క పూర్తి విషయం అనేది తెలుసుకుందాం. బట్ ఇంకోటి, టెంపుల్ టైమింగ్స్ ఏం చెప్పలేదు అంటున్నారా? టెంపుల్ టైమింగ్స్ అంటే ఏం లేదండి. ఈ గుడి అనేది ఇప్పుడు మొత్తం అయితే రీకన్స్ట్రక్షన్ అయితే చేస్తున్నారు. ఎందుకంటే చూడ మొత్తం టెంపుల్ మొత్తం శిథిలావస్థ స్టేజ్లో అయితే ఉండదు. అందువల్ల అయితే టెంపుల్ మొత్తం అయితే రీకన్స్ట్రక్షన్ అయితే చేస్తున్నారు. ఆ ఉద్దేశంలో అయితే టెంపుల్లోకి అయితే ఎవరిని అయితే అలో చేయడం లేదు. ఓకేనండి, ఇప్పుడు మన ఈ ఆలయం తాలూకా స్థలపురాణ విషయానికి వస్తే ఈ ఆలయాన్ని కులోంతుకు చోళ 1070 1122 మధ్య శతాబ్దంలో అయితే నిర్మించారు. అది ఎలా అంటే కులోంతుకు చోళ ఆయన యొక్క భార్య అయితే ఈ పక్కనే ఉన్న శ్రీ జలంధేశ్వర ఆలయంలో అయితే స్వామివారిని అయితే దర్శించుకొని అలానే ఆయన ఈ మార్గంలో అయితే వెళ్తుండగా అయితే ఇక్కడ స్వామివారి యొక్క లింగాన్ని వారి యొక్క భార్య అయితే చూసి ఇక్కడ స్వామివారిని అయితే ముక్కొని పూజలు అవన్నీ చేస్తారు. అప్పుడు కులోంతు చోళ యొక్క భార్య అయితే ఆయన కులోంతు చోళని ఒక కోరిక అనేది కోరుతుంది. ఇక్కడ స్వామివారికి అయితే ఒక పెద్ద ఆలయాన్ని అయితే నిర్మించమని అయితే చెప్తుంది. కులోంతు చోళ యొక్క భార్య ప్రకారం అయితే కులోంతు చోళ ఇక్కడ ఒక మంచి అద్భుతమైన శివాలయం అయితే నిర్మిస్తారు. అప్పుడు ఆయన కులోంతు చోళ 11వ శతాబ్దంలో నిర్మించిన తర్వాత ఈ ఆలయాన్ని అయితే ఎంతో అద్భుతంగా అయితే నిర్మించారు అప్పుడు అట్లే ఆయన. బట్ ఇప్పుడైతే ప్రస్తుతానికి ఈ టెంపుల్ మొత్తం అయితే రీకన్స్ట్రక్షన్ అయితే చేస్తున్నారండి. నాకు చూడండి ఒకసారి రాళ్ళు కానీ అవన్నీ అయితే లోపల ఎలా ఉండే స్ట్రక్చర్, బయట ఎలా ఉండదు స్ట్రక్చర్ అనేది చాలా అంటే చాలా అద్భుతంగా అయితే నిర్మించున్నారు అప్పట్లయితే ఈ టెంపుల్ని. ఈ టెంపుల్ మొత్తం అనేది మొత్తం రాతి నిర్మాణంతో అయితే నిర్మించారండి. ఇక చూడండి మనకు టెంపుల్ ఎంట్రన్స్ దగ్గరికి అయితే మనకు బలిపీఠం అయితే వస్తుంది. ఇక్కడ బలిపీఠం దగ్గర నుంచి ఇలా వస్తే నందీశ్వరుని విగ్రహం అయితే వస్తుంది. అంటే చెప్పాను కదా టెంపుల్ మొత్తం అయితే రీకన్స్ట్రక్షన్ అయితే చేస్తున్నారని. ఆ ఉద్దేశంలో అయితే మొత్తం నందీశ్వరునికి కూడా కాటన్ మార్తో గుడ్డగాడేస్తారు. రండి అలానే ఇక్కడ చూడండి, ఇదైతే ఇక్కడ స్వామివారి యొక్క సూర్యకిరణాలు అనేది పొద్దున అంటే ప్రతిరోజు ఉదయం అయితే సూర్యుని దగ్గర నుంచి కాంతి నేరుగా అయితే స్వామివారి లింగం దగ్గర అయితే పడుతుంది. అలా అయితే ఈ ఆలయాన్ని అయితే నిర్మించారు. ఈ ఆలయంలో చూడండి ఈ శాసనాలు అయితే ఈ ఆలయంలో మనకు శాసనాలు కూడా ఉన్నాయి. అది ఏదంటే కులోంతు చోళ నాటి శాసనాలు కూడా. ఈ శాసనాల్లో ఏముందంటే ఈ టెంపుల్కి కొంత భూమిని అయితే దానంగా ఇచ్చారైతే ఈ శాసనాలు అయితే ఉండదండి. అలానే ఇంకా చుట్టూరా ఏ దేవతామూర్తులు ఉండారనేది చూద్దాము.
ఇక్కడ చూడండి, మనం ఇక్కడ వచ్చేందుకు గర్భాలయం అయితే ఇదేనండి. ఇప్పుడు నేను మీకు చెప్పాను కదా, ఇక్కడైతే ఎవరినైతే అలో చేయడం లేదు. ఇక్కడ అయితే కొంచెం చాలా పెద్దదిగా ఉంటుంది, అంటే ముఖ మండపం, మహామండపం అవన్నీ అయితే ఉంటాయి. చాలా అద్భుతంగా అయితే ఉంటుంది. ఇక్కడ స్వామివారిని అయితే మనం దర్శించుకోలేము. మనకు ఎక్కడైనా శివాలయంలో ఖచ్చితంగా అయితే వినాయక స్వామి యొక్క విగ్రహం అయితే ఉంటుంది. కానీ ఇక్కడైతే స్వామివారు చూడండి, నిలబడుకుని ఉన్న భంగంలో అయితే స్వామివారి అయితే దర్శనం ఇస్తున్నారు. చాలా అంటే చాలా అద్భుతంగా అయితే ఉండదు వినాయక స్వామి యొక్క విగ్రహం. ఈ ఆలయాన్ని కానీ మొత్తం అయితే రీకన్స్ట్రక్షన్ అయితే చేసి మొత్తం అయితే డెవలప్ చేసి చాలా అంటే చాలా అద్భుతంగా అయితే ఉంటుంది. ఇక్కడ దక్షిణామూర్తి యొక్క విగ్రహము. ఇక్కడ స్వామివారికి కూడా చూడండి, కాలు కొంచెము మొత్తం ఇరిగిపోయినట్టు ఉండదు. ఎందుకంటే మీకు అందరికీ తెలుసో తెలీదో, తక్కువలం చాలా ఎందుకు అంత పెద్ద ఫేమస్ అంటే తక్కువలం జరిగిన యుద్ధం అండి. యుద్ధం జరిగినప్పుడైతే ఈ యొక్క ఆలయాలని, ఈ యొక్క విగ్రహమూర్తులు అయితే చాలా వరకు అయితే డ్యామేజ్ అయిపోయాయి. ఓకేనా? అలానే ఇలా వస్తే బ్యాక్ సైడ్ ఇక్కడైతే మనకు లింగోద్భవ యొక్క విగ్రహం అయితే ఉండదండి. చూడండి, లింగోద్భవ విగ్రహం. ఈ లింగోద్భవ యొక్క విగ్రహం చరిత్ర చాలా మందికి అయితే తెలిసే ఉంటుంది. అంటే మహాశివుడు ఒక లింగ రూపంలో అగ్ని మాటతో వెళ్తారు కదా, అప్పుడు బ్రహ్మదేవుడు ఆయన యొక్క అంశ పైన అయితే పైకి వెళ్తారు. అలానే శ్రీ మహావిష్ణువు వరాహ అవతారంలో అయితే ఇలా భూమిని చీల్చుకుంటూ అయితే వెళ్తారు. ఆ యొక్క సంఘటన అయితే ఇక్కడ స్వామివారిని చాలా చాలా అద్భుతంగా చిత్రీకరించారు. అలానే రండి, ఇంకా చాలా అద్భుతంగా అయితే ఉంటుంది టెంపుల్ మొత్తం అయితే. ఇక్కడ చూడండి, ఇక్కడ బ్రహ్మదేవుని యొక్క విగ్రహం ఉంది. బ్రహ్మదేవుని విగ్రహం కూడా చాలా అంటే చాలా అద్భుతంగా అయితే ఉండాలి. ఇక్కడైతే అమ్మవారి యొక్క విగ్రహం అయితే ఉండదు, దుర్గమ్మ యొక్క విగ్రహం. ఈ విగ్రహం కూడా చాలా అంటే చాలా బాగుండదు. ఈ యొక్క ఆలయం అనేది ఒక చిన్న గ్రామంలో, ఒక కేశవరం అనే గ్రామంలో అయితే ఎంతో చూడముచ్చటగా ఎంతో అద్భుతంగా అయితే ఉంటుందండి ఈ యొక్క ఆలయం అనేది. అయినప్పటికీ కూడా ఈ ఆలయాన్ని 9వ శతాబ్దంలో కులోతుంగచాలో నిర్మించిన తర్వాత ఈ ఆలయం అనేది చూడండి ఇప్పుడు ప్రెసెంట్ ఎలా ఉండదు అనే సిచ్యువేషన్ అనేది చాలా వరకు అయితే డ్యామేజ్ అయితే అయిపోయింది. అయినప్పటికీ కూడా ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఈ కొయ్యలు కమ్మెలు ఇవన్నీ అయితే ఇప్పుడైతే మొత్తం ఈ టెంపుల్ అయితే రీకన్స్ట్రక్షన్ అయితే చేస్తున్నారు. ఈ రీకన్స్ట్రక్షన్ కానీ చేస్తే చాలా అంటే చాలా అద్భుతంగా అయితే ఉంటుంది ఇక్కడ ఈ ఆలయం అనేది. ఈ ఆలయం అనేది ఆర్కియాలజీ సర్వే వాళ్ళు అయితే గుర్తించారండి. అందువల్ల అయితే ఈ ఆలయాన్ని కొద్దిగా అయితే డెవలప్ చేయడానికి అయితే ప్రయత్నిస్తున్నారు వాళ్ళు కూడా. అండ్ అదే కాకుండా ఈ ఆలయానికి అనేది గోపురం కానీ ధ్వజస్తంభం కానీ అవైతే ఉండవండి. నేను మీకు ముందు చూపించినట్టుగానే బలిపీఠము, నందీశ్వరుని విగ్రహం, అర్ధమండపం, గర్భాలయము అనేది దర్శనమేశాయి. ఇప్పుడు మనం స్వామివారు ఎలా ఉన్నారనేది చూద్దాం గర్భగుడిలో. ఈ ఆలయానికి సంబంధించిన స్వామివారి యొక్క విగ్రహం అనేది గూగుల్లో అయితే ఉండదు. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, స్వామివారి యొక్క విగ్రహం అనేది ఎంత అద్భుతంగా అంటే అంత అద్భుతంగా అయితే ఉండదు. ఇంత అద్భుతంగా అయితే మనకు స్వామివారు అయితే గర్భగుడిలో అయితే దర్శనం ఇస్తారండి. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదండి, ఈ ఆలయం తాలూకా ఈ వెనక భాగం అనేది కొంచెం రౌండ్గా ఉండదు. ఇదేంటంటే ఈ విమానాన్ని గజభృష్ట విమానం అయితే పిలుస్తారండి. ఏనుగు యొక్క వెనక భాగం ఎలా అయితే ఉంటుందో సేమ్ అదే విధంగా ఈ యొక్క విమానాన్ని అయితే నిర్మించడం జరిగింది. 8-9 ఈ మధ్య శతాబ్దంలో అయితే చోళరాజులు ఆ కాలంలో అయితే ఎక్కువగా ఇలాంటి గజభృష్ట విమానాలు అయితే నిర్మించడం చాలా సాధారణం. అండ్ అదే కాకుండా ఎన్నో ఆలయాలు మనం అయితే ఇలాంటి గజభృష్ట విమానం కలిగిన ఆలయాలు అయితే చూడవచ్చు. ఈ ఆలయం పక్కనే మనకైతే ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఎంతో మంది దేవీ దేవతల మూర్తుల యొక్క విగ్రహాలు అయితే చాలా శిథిలమయ్యి చాలా డ్యామేజ్ అయిపోయి పడిపోయినాయి. అండ్ అదే కాకుండా ఆలయం పక్కనైతే ఈ ఆలయానికి సంబంధించిన ఎన్నో స్తంభాలు, రాయళ్ళు అవన్నీ అయితే డ్యామేజ్ అయి పడిపోయినాయి చూడండి. ఓకేనండి, ఎలా ఉంది వాళ్ళ వీడియో? నచ్చిందా? నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. బట్ ఒక కొంచెం బాధగా కూడా ఉండదు, స్వామివారిని అయితే దర్శించుకోలేదు. ఓకేనా? బట్ మనం ఈ స్వామివారిని దర్శించుకోకపోయినా ఎంతోమంది ప్రజలు వచ్చి ఈ ఆలయాన్ని అయితే దర్శించుకోవాలి. అందువల్లనే ఈ టెంపుల్ మొత్తం అయితే రీకన్స్ట్రక్షన్ అయితే చేస్తున్నారు. ఈ టెంపుల్ అయితే మొత్తం రీకన్స్ట్రక్షన్ చేసి భక్తులకైతే కల్పిస్తే చాలా అంటే చాలా అద్భుతంగా అయితే ఉంటుంది. ఈ ఆలయం దగ్గరికి చేరుకోవడానికి అయితే మీరు ఒక్కరికైతే రావద్దండి. ఎందుకంటే ఈ యొక్క చాలా అడ్రస్ అనేది చాలా కొంచెం కన్ఫ్యూజన్గా అయితే ఉంటుంది. ఎవరైనా 2-3 ఫ్యామిలీతో అయితే రండి, వచ్చి స్వామివారిని అయితే దర్శించుకొని వెళ్ళండి. ఓకేనా? ఈ వీడియో యొక్క పూర్తి స్థల పురాణ నిర్మాణం, హిస్టరీ ఇవన్నీ బాగా మీకు అర్థమైంది అనుకుంటున్నా. ఈ వీడియో కానీ నచ్చినైతే ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇలాంటి వీడియోస్ మన ఛానల్లో రెగ్యులర్గా వస్తూనే ఉంటాయి. ఒక మంచి వీడియో కలుసుకుందాం. అంతవరకు మీ హేమంత్ టెంపుల్ వర్క్స్. జై హింద్.